హాయ్ అండి, అందరికీ నమస్కారం. కార్తీక మాసం 12వ రోజు క్షీరాభి ద్వాదశ శుభదినం. పార్వతీ పరమేశ్వరుల్ని ఈరోజు ఆరాధన చేసుకొని కార్తీక పురాణంతో మరి ఈ రోజుని మనం ప్రారంభించుకుంటే ఎంతో మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. మరి సర్వం శుభకరం, శుభదినం. మరి ఈరోజు ఆ శివయ్య, ఆ పార్వతీ పరమేశ్వరుల్ని స్మరించుకొని మరి ఎంతో చక్కగా మన తులసి కోట దగ్గర తులసమ్మకి చక్కగా అలంకరణ చేసుకొని ఈ విధంగా మనం పూజనైతే ప్రారంభించుకొని చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. నేనైతే ఈరోజు మరి ఆశ్రమంలో ఉన్న తులసమ్మ దగ్గర శుభ్రంగా అంతా శుద్ధి చేసుకొని క్షీరాభి ద్వాదశ శుభదినం సందర్భంగా మరి ఇంత చక్కగా ముగ్గులు వేసుకొని అంత అలంకరణ చేసుకొని తులసమ్మని నాకు చేసుకోవడానికే ఒక 3 గంటలైతే పట్టింది. మరి ఈరోజు ఈ విధంగా నేనైతే పూజని ప్రారంభించాను. మరి చక్కగా నేను వేసిన ఈ ముగ్గు కానివ్వండి, పద్మం ముగ్గు వేసుకొని ఆ పద్మంలో మరి చూడండి మీరే ఏ రకంగా నేను పూజని ప్రారంభించుకున్నాను, ఎలా చేసుకున్నాను అనేది మీరే ఈ వీడియో రూపంలో చూడండి. మరి ఈలోపు మనం ఒక మంచి మాట అయితే చెప్పుకుంటూ ఉందాము. ఆశపడి బాధపడటం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దానిని మించిన ఆనందం వేరొకటి లేదు. ఆశపడిన కాడ నుంచి దాన్ని ఎలాగైనా సాధించుకోవాలని మనం రకరకాల టెన్షన్లో ఆ సందర్భంలో మనం ఎన్నో పొరపాట్లు, అలాగే చేయకూడని పనులు కూడా చాలా చేస్తాము. అది అధర్మం. మనం మన పనిని మంచిగా చేసుకుంటూ ఫలితాన్ని భగవంతుడికి వదిలేస్తే ఎవరికి ఏది ఇవ్వాలనేది ఆ ఈశ్వరుడికి తెలిసినంతగా మరి ఇంకెవ్వరికి తెలీదు. మనకి ఎందుకు ఇంత దిగులు? మన చెంత ఈశ్వరుడు ఉండగా ఇవ్వడం, క్షమించడం దైవ లక్షణం. పుచ్చుకోవడం, మరిచిపోవడం మానవుని లక్షణం. ప్రేమతో నిండిన హృదయమే దైవత్వం. స్వార్థంతో నిండిన హృదయమే అసురత్వం. అసురత్వాన్ని అణగదొక్కగలిగిన ప్రతి హృదయం దైవానికి ప్రతీకనే అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనలోని క్రూరమైన మనస్తత్వం కలిగి మనం ఎప్పుడు ఉండకూడదు. మనం మంచైన చెడైన చిన్న చిన్న విషయాలు ఉంటాయి, కానీ అవి పెద్దవి చేసుకొని వీళ్ళ మీద కక్ష సాధింపులు, మరి పగలు, ఈర్ష, అసూయలతో మనం నిండిపోయి ఉంటాము. అది మనకి అంత మంచిది కాదు. అలాగే మన కుటుంబానికి కూడా అదంత మంచి జరగదని నేనైతే చెప్తాను. ఎందుకంటే మీ అందరు కూడా మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు మరి మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని మరి అలాగే ఎంతోమందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు ఇచ్చే సబ్స్క్రైబ్, లైక్, షేర్ వల్ల ఎంతోమందిని మీరు ఆదరించి అభిమానించిన వారు అవుతారు. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. అలాగే నేను చేసిన వీడియోని మీకు నచ్చకపోయినా అసలు నేను ఏం చెప్తున్నాను అనేది ముందు వీడియోని స్కిప్ చేయకుండా ముందు చూడండి. అలాగే సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మేముండాలి. మీ శేషు మాధవి, బీకేఆర్ ఓల్డేజ్ హోమ్స్, అమ్మ చిల్డ్రన్స్ హోమ్స్, అలాగే బీకేఆర్ సేవా సంఘం, అన్నదాత సుఖీభవ, ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలతో మీ అందరినీ ప్రతిరోజు కూడా మిమ్మల్ని అందరినీ ఆకర్షించడానికి కావచ్చు, అలరించడానికి కావచ్చు, ఎవరికి తోచిన విధంగా వారైతే అనుకోవచ్చు. నేనైతే మరి ఇలా నా దగ్గర ఉన్న దేవుళ్ళందరినీ ఈ రకంగా ఈరోజు అలంకరించుకున్నాను. చూడండి, మరి అందరూ బాగుండాలి, అందులో